లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ముంబైలో అమ్మాయిలు హిజాబ్ ను ధరించకూడదని ఓ కాలేజ్ రూల్ పెట్టింది. దానిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలేజీ ఇచ్చిన సర్క్యులర్ పై నవంబర్ 18 వరకు సుప్రీంకోర్టు స్టే విధించింది. అమ్మాయిలు బొట్టు పెట్టుకోవడం లేదా తిలకం దిద్దుకోవడాన్ని కూడా ఇలాగే నిషేధిస్తారా అని సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది. విద్యార్థులకు వారు ధరించే దుస్తులపై స్వేచ్ఛ ఉండాలని, కాలేజీలు వారిని వేషధారణపై బలవంతం చేయకూడదని పేర్కొంది. భారత్ లో అనేక మతాలు ఉన్నాయని తెలిసి ఇలా చేయడం దురదృష్టకరమని పేర్కొంది. అయితే ముస్లిం విద్యార్థులను హిజాబ్ ధరించడానికి అనుమతిస్తే హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించే అవకాశాలు ఉన్నాయని కాలేజీ సుప్రీంకోర్టు బెంచ్ దృష్టికి తీసుకెళ్లింది. దీనిని రాజకీయం చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. హిజాబ్ పై మధ్యంతర ఉత్తర్వులను దుర్వినియోగం చేయొద్దని, అలా జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చని ఆ కాలేజీకి అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అలాగే తరగతి గదుల్లో బుర్ఖాలు ధరించవద్దని, క్యాంపస్ లో మతపరమైన కార్యకలాపాలకు అనుమతి లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. క్యాంపస్ లో హిజాబ్ వంటివి ధరించకూడదంటూ కాలేజీ జారీ చేసిన సర్క్యులర్ ను కొన్ని విద్యార్థి సంఘాలు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. కాలేజీ నిర్ణయాన్ని హైకోర్టు స్వాగతించింది. దీంతో విద్యార్థి సంఘాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. కాలేజీ విధించిన షరతులపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విషయమై నవంబర్ 18వ తేదీలోగా స్పందనను తెలియజేయాలని ముంబై ఎడ్యుకేషన్ సొసైటీని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు కళాశాలకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను వాయిదా వేసింది.